మార్చి చట్టాను బలపరిచాయి. ఇవి ఎలా జరిగాయి? ఏం మార్పులు తీసుకొచ్చాయి? మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మమురా అనే ఆదివాసీ యువతిపై పోలీసు స్టేషన్లోనే అత్యాచారం జరిగింది. నిందితులు బాకీ చొక్కాలు వేసుకుని వారే. కానీ కోర్టు తీర్పు మాత్రం బాధితురాల్ని మరింత బాధించేలా వచ్చింది. మనురా ప్రతిరట్టం చూపించలేదు అని ప్రకటించింది. దేశ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద తీర్పుల్లో ఇది ఒకటి. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనల తుఫాను చెలరేగింది. మహిళా సంతాలు, జైనికుమిళ్లు, సామాజిక కార్యకర్తలు అందరూ ఒక్కతాటిపై వచ్చారు. ఈ తీర్పు బాధితులను మరింత వేధించేలా ఉందని, వారికి న్యాయం దూరం చేసేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి ఈ ఉద్యమం ఫలితంగా ఇళ్ళపై టీసర్లో ఎవిడెన్స్ యాక్టులో సెక్షన్ 104A జోడించారు. ఇది సంతకం లేకపోయినా బలవంతం జరిగిందని హించాలి అనే కీలకమైన నియమం తీసుకువచ్చింది. అంటే బాధితురాలు స్పృహలో లేకపోయినా, భయంతో ప్రతిఘటించలేకపోయినా అత్యాచారం జరిగిందని భావించాలి. మౌరా కేసు తర్వాత కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ కేసు మాత్రం ఒక మలుపు తిప్పింది. చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి